నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ ఆధ్యాత్మికత శోభతో పులకించిపోయింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ వేంచేసి ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వాలన చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే ఈ పండుగ. ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్ష పైగా భక్తులు వస్తారనేది ఎస్టిమేషన్. 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2014 వస్తే ఆ రోజు అజిత్ గారు మేయర్. ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది, ఇంత పొడత మట్టి యూరిన్ అంతా. ఆ రోజు ఇమ్మీడియట్గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం, వెంటనే చక్కటి ఘాటు కట్టారు. నేను మొన్న వచ్చి ముందు వెరిఫై చేశాను, చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కడితే ఇంకా బాగుంటుంది, భక్తుల్లాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం, దాని మీద అధికారులకు ఆదేశించాను. వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని కూడా చేస్తాను. మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సకల ఐశ్వర్యాలతో సకల ఆరోగ్యాలతోనూ ఉండాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని, ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థితి పెరగాలని ఆ ప్రభుత్వం కోరుకుంటున్నాను.